హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఇలా చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. అదేమిటంటే సాంబార్. సాంబార్కి ఎక్కువ శాతం మంచి పేరు ఉన్నది తమిళనాడు. దానిని మించిన రుచితోనే మన ఆంధ్రాలోనే ఈ విధంగా ఇప్పుడు మన ఆంధ్ర స్పెషల్లో మన ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ని నేను ముందే కట్ చేసి రెడీ చేసి పెట్టాను. దోసకాయ ఒక చిన్న సైజు తీసుకునేసి తోలు తీసి కట్ చేసి పెట్టి, ఈ బెండకాయలు కూడా ఒక 3 లేదా 4 తీసుకునేసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టి, ఇది ముల్లంగి. ఈ ముల్లంగిని కూడా మీద ఉన్న తోలు అలా పీల్ చేసి కట్ చేసి పెట్టుకునేసి, ఆ తర్వాత క్యారెట్. ఈ క్యారెట్ని కూడా సేమ్ అదేవిధంగా తోలు తీసి కట్ చేసి, ఆ తర్వాత మునక్కాయలు. ఈ మునక్కాయలు కూడా ఒక కాయని తీసుకునేసి ఇలా కట్ చేసి పెట్టుకునేసి, ఇది ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డను కూడా ఒక గడ్డ తీసుకునేసి సన్నగా పొడవుగా కట్ చేసి, పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలను కూడా ఒక 5-6 తీసుకునేసి మధ్యలోకి చీరి పెట్టుకొని, ఆ తర్వాత టమోటాలు వీటిని కూడా కట్ చేసి పెట్టుకొని, ఇప్పుడు వంకాయలు. ఈ వంకాయలను ఏంటంటే ఒక 3 కాయలు తీసుకునేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఇవండి దీనికి కావాల్సినవి. ఇంకొక మరో ముఖ్యమైన ఒక 3 వాటిలో ఇది ఫస్ట్. ఇది ఏమిటంటే కందిపప్పు. ఈ కందిపప్పు దాదాపు ఒక 50 గ్రాములు. అంటే మనకి పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే మనం రైస్ కుక్కర్లకు వాడే ఒక కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతోని ఒక కప్పు తీసుకున్నా. ఓకేనా? ఈ కప్పు తీసుకునేసి ఇందులో వేసి కొన్ని నీళ్లు పోసి, ఇప్పుడు వీటిని మనం 1కి 3-4 సార్లు బాగా కడగాలి. అది ప్రెషర్ కుక్కర్లో వేసుకున్న తర్వాతనే ఇలా శుభ్రంగా కడిగి, ఆ తర్వాత అదే కప్పుతోనే 2 కప్పులు కొలతకి పోసుకుంటే ఏంటంటే మనం ఉడకబెట్టేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని వాళ్ళ గురించే చెప్పాను, ఎవరు ఫీల్ కావద్దు. దాంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి ఈ విజిల్స్ ఎన్ని రావాలంటే 4 నుంచి 5 విజిల్స్ అయితే కంపల్సరీ రానిచ్చుకోవాలి. అది ఏంటంటే మనం తీసుకునే ఈ కందిపప్పును పట్టి ఆ విజిల్స్ కూడా ఎక్కువ తక్కువ అన్నది సెట్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, నేనైతే 4 విజిల్స్ రానిచ్చానా. ఈ టైప్లో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అంటే మనం కందిపప్పు తీసుకున్నప్పుడు కొంచెం నెంబర్ 1 పప్పు కానీ తీసుకున్నామంటే సింపుల్గా ఉడికిపోద్దండి. కొంచెం గరిబైన పప్పు కానీ అయితేనేమో 1-2 విజిల్స్ అయితే ఎక్కువ రాబడుతుంది. అంటే మనం తీసుకునే కందిపప్పును బట్టే రుచి వస్తుంది, తొందరగా కూడా ఉడుకుతుంది. ఈ టైప్లో బాగా ఎనుపుకొని, ఇప్పుడు ఆ ముద్దగ మీద కొద్దిగా నీళ్ళు పోసేసి ఇప్పుడు ఆ ముద్దగాన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో మనం బాగా మెత్తగా గుజ్జులాగా దీన్ని ఎనిపి రెడీ చేసి అయితే పెట్టుకోవాలి, ఒక పేస్ట్ టైప్లో. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టాక స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 గంటలు అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి ఒక టేబుల్ స్పూన్ అయితే తాలింపు గింజలు వేసుకొని, ఆ తర్వాత వెల్లుల్లిపాయలని కొద్దిగంత ముక్కలు నలిపి అందులో వేసుకొని, ఎండుమిరపకాయలు అవి ఒక 2 లేదా 3 అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చి చిటికిడండి ఇంగు పొడి వేసుకొని, కరివేపాకు ఒక 2 రెబ్బలు దూసి అందులో వేసి చిటపటలాడనివ్వాలి. ఓకేనా? ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన మునక్కాయలు, ఆ తర్వాత బెండకాయలు, ఇప్పుడు మళ్ళీ కట్ చేసి పెట్టిన దోసకాయలు, ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్యారెట్ ముక్కలు కూడా వేసుకునేసి, ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసిన ముల్లంగి ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన టమోటాలు కూడా దాంట్లో వేసేసుకునేసి, ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి, ఆ తర్వాత చీరిన పచ్చిమిరపకాయలు వీటిని కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఆఖరణ ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న ఈ వంకాయ దబ్బలను మాత్రం వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే వంకాయలు కట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉప్పు నీటిలో వేసుకోవాలి. అవి కూడా ఆఖరణ వేసి, ఆ తర్వాత వెంటనే సాల్ట్ వేసేసి ఈ టైప్లో కలిపేసుకోవాలి. లేదంటే ఈ వంకాయ దబ్బలకి ఏమవుద్దంటే కొంచెం కరుణెక్కి మంచి రుచిగా ఉండే వంకాయ దబ్బలు కొంచెం చేదుగా వస్తాయి. అందుకోసం అనేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం మగ్గించుకోవాలి. ఈ టైప్లో
ఈ నూనెలో ఏంటంటే ఈ ముక్క అన్నది కొంచెం ఇలా మాగాలి, అంటే ఇలా మగ్గాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నింటిని ఉడకబెట్టుకోవడానికి ఒక గ్లాసు మందం అయితే నీళ్లు పోసుకోవాలి. గ్లాస్ మందం నీళ్లు పోస్తుందంటే ఈ పీసెస్ మొత్తం బాగా ఉడకటానికి పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అలా కలిపేసుకునేసి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఈ దబ్బలన్నీ బాగా ఉడికేదాకా మనం ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కూడా మధ్యలో కూడా మూత తీసి కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నీళ్లు లేవనుకో మాడిపోద్ది, మాడు వాసన వస్తుంది. అందుకోసం అనేసి ఇప్పుడు చూద్దామా ఎలా ఉడికిందన్నది. కొద్ది అలా అనగానే ఇలా చితికిపోవాలి, ఆ టైపు మనం ఉడికించుకోవాలి. ఓకేనా? ఈ టైపు ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండుని బాగా పిసికి ఈ పులుసుని అందులో పోసుకోవాలి. ఓకేనా? మనం ఈ చింతపండు నీళ్ళు పోసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే కొంచెం మరీ పలసగా కాకుండా కొంచెం చిక్కగా పోసుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఈ దబ్బలకి పట్టడానికి బాగా అనుగుణంగా ఉంటుంది. అందుకోసం అనేసి మరీ పలసగా పోయకుండా కొంచెం చిక్కగా పోసుకోవాలి. పోసుకునేసి దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందాం. వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం కూడా వేసుకోవాలి. ఎందుకంటే స్పైసీ అంతకు మించి ఎక్కువ దీంట్లో అవసరం లేదు. ఓకేనా? ఇది సరిపోతుంది. ఎందుకంటే ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేస్తున్నాం, 2-3 ఎండి మిరపకాయలు కూడా వేస్తున్నాం కాబట్టి ఈ 2 టేబుల్ స్పూన్లు కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ టైప్లో బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఏం చేయాలంటే సాంబార్ మసాలా పొడి అనేది 5 రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది కదా, అది చాలండి. అంటే ఒక టేబుల్ స్పూన్ మందం అయితే దాంట్లో ఉంటుంది, అది పోసుకోవాలి. ఓకేనా? అది పోసిన తర్వాత కొంచెం అలా మిక్స్ చేసి మూత పెట్టి ఆ మసాలా అన్నది ఈ ముక్కలకు పట్టడానికి ఒక 2-3 నిమిషాలు ఇలా డమ్ అనగనివ్వాలి. ఈ విధంగా డమ్ అణిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా అలా కలిపేసుకునేసి దీంట్లోకి ఇందాక మనం ఎనిపి పెట్టుకున్న ఈ కందిపప్పు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో పోసేసి ఆ ప్రెషర్ కుక్కర్లోనే కొద్దిగా నీళ్లు పోసి అందులో పోసుకునేసి ఇప్పుడు మనకి ఈ పులుసు ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకోవాలి. సాంబార్ ఏంటంటే ఎప్పుడైనా సరే కొంచెం పల్చగా ఉంటేనే మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను బెల్లం వేయాలి. ఈ 2 అయితేనేమో కంపల్సరీ ఇందులో అయితే వేసుకోవాలి. ఈ బెల్లం ఒకటి, ఈ సాంబార్ మసాలా పొడి ఉన్నది చూశారు కదా, అవి ఈ 2 పడితేనే దీనికి మంచి రుచి అండి. ఓకేనా? దానికి తోడు ఈ కరివేపాకు. ఈ కరివేపాకు ఏంటంటే ఒక పిడికిడు వరకు వేసుకోండి, మంచి వాసనతోనే ఘుమఘుమలాడిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఆఖరణ రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్తలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకునేసి దీన్ని ఒక 6 నుంచి 8 నిమిషాలు చెప్పితే బాగా అలా మరిగించుకోవాలి. అంటే మనం పోసిన నీటిని కొంచెం ఇప్పుడు 100% నీళ్ళు పోసామా, అందులో 75% ఉండాలి. అంటే 25% ఏంటంటే ఇనికిపోవాలి. అప్పుడే దీనికి మరింత రుచి వస్తుంది. ఓకేనా? ఈ సాంబార్కి ఈ టైప్లో మనం బాగా దీన్ని ఉడికించుకోవాలి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇంకేముందండి, ఆఖరణ ఇక మనం ఒక్కసారి చెక్ చేసుకునేసి కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇరిసి దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత కాస్త మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఆఖరణ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకునేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా? ఈ టైప్లో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చండి. ఏదైనా సరే మంచి రుచిగా ఉండాలి అంటే దానికి కొంచెం సమయం పడుతుంది. కాకపోతే ఈ టైప్లో చేసుకొని తినాలి. సాంబారు ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకా ఈ టైప్లో మన ఇంట్లల్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క మనకి బాగా కావలసిన మనుషులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి. వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టాపిక్ అయితే ఖచ్చితం అంటారు, చాలా అంటే చాలా బాగుందని. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి.